హాయ్ అండి, బాబాయ్ గారు, పిన్ని గారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన ఐటమ్ అండి. అదేనండి చిప్స్. ఈ చిప్స్ని మనం చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా తయారు చేయాలో చూద్దాం. మనమైతే ముందుగా కొన్ని ఆలుగడ్డలను తీసుకుందామండి. కొన్ని ఆలుగడ్డలు రౌండ్గా లావుగా ఉండాలి, అన్నీ కూడా పొడుగ్గా ఉండకూడదండి. ఎప్పుడు కూడా రౌండ్గా లావుగా ఉండాలి. అప్పుడే మనకు చిప్స్ అనేటివి బాగా పొడుగ్గా మంచిగా వస్తాయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. అండి అన్నీ కూడా ఎంత మంచిగా, ఎంత లావుగా రౌండ్గా కూడా మేమైతే స్పెషల్గా చిప్స్ కోసమే కాబట్టి అన్నీ కూడా లావుటివి తీసుకొని వచ్చానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఒక్కొక్కటి నిదానంగా, శుభ్రంగా, నీట్గా బాగా కడిగేసాను. ఎందుకంటే దుమ్ము, ధూళి, మట్టి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటిని కూడా నీట్గా, శుభ్రంగా బాగా కడిగేసుకుందామండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వన్ బై వన్ మొత్తం కూడా ఇలాగా మొత్తం తోలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం వీటిని ఇలానే నానబెట్టాలండి. అంటే ఒక 10 నిమిషాల పాటు ఇలానే నానబెడితేనే ఆలుగడ్డ అనేది బాగా రావడం జరుగుతుందండి. కొంతమంది తోలు లేకుండా వేసుకోవచ్చు, తోలుతో పాటు వేసుకున్న పర్లేదండి, ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇలానే నానబెట్టేసాను. వాటర్ అనేది నిండా పోసేసుకొని ఇలానే ఒక 10 నిమిషాలు నానబెట్టినాం అనుకో, అప్పుడు చాలా అంటే చాలా మనకు మృదువుగా, స్మూత్గా రావడం జరుగుతుందండి. చూడండి, ఇలా నానబెట్టిన తర్వాత మనం చిప్స్ ఈ విధంగా తీసేసుకొని దీనికి జస్ట్ ఇది చాలా నైఫ్ చాలా అంటే చాలా కొచ్చగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఇలా స్ట్రైట్ పెట్టేసి మన ఆలుగడ్డని ఈ విధంగా అంటే చాలా అండి. చూడండి, అన్నిటిని కూడా ఈ విధంగా అనేసాలండి. ఈ విధంగా చిన్నగా అనాలండి ఫస్ట్ నాలుగు, కాకపోతే ఎక్కువ, ఎందుకంటే మనకు బాగా మీడియం సైజులో రావాలంటే చాలా అంటే చాలా చిన్నగా అనాలి. ఎందుకంటే కొన్నిసార్లు అది తెగే అవకాశం ఉందండి. కాబట్టి జాగ్రత్తగా, నిదానంగా అన్నీ కూడా ఈ విధంగా అనేసేయాలండి. ఫాస్ట్ అనేసేయాలండి టోటల్ కూడా. ఫాస్ట్ అంటేనే మనకు కరెక్ట్ మెజర్మెంట్లో వస్తాయండి. అదే స్లోగా అన్నాం అనుకో, మనకు కరెక్ట్ మెజర్మెంట్లో రాదండి. షాప్లో అంటే వాళ్ళకి పెద్ద పెద్దవి ఉంటాయి. జస్ట్ చేతితో ఇలా అనేసారండి. మనం అలా అయితే అనలేం కదండి. ఇంట్లో కాబట్టి కొద్దిగా చిన్నగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఆలుగడ్డలు మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా వేసుకోవాలండి. అన్నిటిని కూడా జస్ట్ ఇలా లాస్ట్కి ఇలా తీసి పక్కకు పెట్టేసేయాలండి. చాలా అండి. ఇంకా చూడండి, మనకి ఎంత మంచిగా, ఎంత రౌండ్గా వచ్చేసాయో టోటల్ ఆలుగడ్డలు అనేటివి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి బాబాయ్ గారు, పిన్ని గారు, ఎక్కడ కూడా మనకు నెగ్లెక్టబుల్ లేకుండా బాగా, అంటే ఎంత మందం కావాలో అంతే మందం అండి. మరీ పతలాగా అవసరం లేదు, మరీ సన్నగా అవసరం లేకుండా మీడియం సైజులో కరెక్ట్ మనకి మిషన్ కాబట్టి కరెక్ట్ వచ్చేసిందండి టోటల్. ఈ విధంగా జస్ట్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసండి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా ఎంత మంచిగా, ఎంత రౌండ్గా వచ్చావో. మనం కట్ చేస్తే కొన్ని లావు వస్తాయి, కొన్ని సన్నగా వస్తాయండి. అదే కొద్ది అంటే చిప్స్ చేసేది కాబట్టి అది కేవలం చిప్స్ చేయడానికి మేమైతే కొనుక్కొచ్చామండి. ఎందుకంటే మన ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉండాలని చిప్స్ చేద్దామండి. ఈ విధంగా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మనం పక్కకు పెట్టేసుకుందామండి. వీలైతే ఒక క్లాత్ పైన పెట్టి కొద్దిగా వాటర్ లేకుండా క్లాత్పై బాగా వత్తాలండి. అప్పుడే మనకు చాలా బాగుంటాయండి. ఆ లోపు మరొక వైపు గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ అనేది బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేసి అందులో సరిపడినంత ఆయిల్ పోసేసుకున్నాం అంటే మన చిప్స్ ఎన్ని ఉన్నావో చిప్స్ మొత్తం మునిగే విధంగా పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మరీ తక్కువ అవసరం లేదండి. అప్పుడు బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా చిన్నగా, నిదానంగా వన్ బై వన్ వేయాలండి. అన్నీ ఒకేసారి వేసి అన్నీ ఖర్చుకుపోతాయండి. కాబట్టి కొన్ని ఒకటి రెండు వన్ బై వన్ వేయాలండి. ఈ విధంగా వేసిన ఎమ్మడే జాలగంట తీసుకొని అటు ఇటు అనాలండి. ఎందుకంటే ఒకటి ఖర్చుకుపోయినా అనుకో, కాలినాక మన అవి రావండి. మనం ఎంతవరకు ఉన్నా విడివిడిగా ఉన్నప్పుడే కాల్చాలండి. నూనె బాగా వేడెక్కింది కాబట్టి చూడండి, ఆలు చిప్స్ అనేవి ఇమీడియట్గా ఎర్రడాలకు వచ్చేసినామండి. అంటే మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి. చెప్పాను కదండి, ఈ ఆనియన్ చిప్స్ అంటే చాలామందికి చాలా ఇష్టం అండి ప్రపంచంలో. కానీ ఎక్కువగా తినకూడదండి, తక్కువ తినాలండి. వీక్లీలో 1 or 2 times తింటే చాలండి. మరీ ఎక్కువ పిల్లలకు మనకు ఈవినింగ్, సాయంత్రం స్నాక్స్ లెక్క చేసి పెడితే ఇంటికి వచ్చేలోపు వాళ్ళకు మంచిగా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉండి వాళ్ళు బాగా టైర్డ్ అంటారు కదండి. అలా టైర్డ్ అయిన పిల్లలకు మనం ఇంటికి వచ్చినాక ఇవి చేసి పెట్టాం అనుకో, చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా మనకి ఎంత మంచి కాలినా కూడా టోటల్ ఎర్రగా ఈ విధంగా రెడ్ కలర్లో రావాలండి. అన్నీ కూడా చిప్స్ అన్నీ మీడియం. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకా రెడ్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొద్దిగా అంటే కదా, తర్వాత బయటికి తీసినాక ఏమవుతాయంటే అవే ఒట్టిగా ఇంకా స్పైసీగా అవుతాయండి. తీసినమ్మడే కావు, ఒక 5-6 నిమిషాలకు అవుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ కలర్లో వచ్చేసిన లోపల తీసుకుంటే చాలండి. అన్నీ కూడా చూడండి, ఈ కలర్లో వచ్చినాయనుకో. ఎందుకంటే ఇవి ఇలానే పెట్టినామనుకో, బయట పెట్టినప్పుడు ఇంకా అంటే ఆలు చిప్స్ కానీ కొంచెం మెత్తగా ఉండి గట్టిగా అయ్యే అవకాశం ఉంటాయండి. మరొక రకంగా అండి చిన్న ఇప్పుడు కొద్దిగా చిన్నవండి. ఇవి మరీ సన్నగా తొరిగినామండి టోటల్. మరీ
ఎక్కువ లావు కాకుండా కొద్దిగా ఇంకా సన్నగా వస్తే బాగుంటాయని సన్నగా తరిగినామండి ఈ విధంగా. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత చెప్పాను కదండీ, వీటన్నిటిని ఒక క్లాత్ పైన పెట్టి ఒత్తితే ఇంకా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా బాగా కాలుతాయండి. చూడండి మనకి ఎంత బాగా కాలుతున్నాయో, ఎంత బాగా ఉడుకుతున్నావో. కాబట్టి ఇలా ఉడుకుతున్నాయంటే మనం బాగా వాటర్ అనేది మనం ఒక క్లాత్‌పై పెట్టి ఒత్తాం కదండీ! చాలా అంటే చాలా బాగుంటాయండి బాబాయ్ గారు, పిన్ని గారు. మనకు మధ్యాహ్నం పూట లంచ్‌లో కానీ, నైట్ పూట డిన్నర్‌లో కానీ, అంటే ఒక సైడ్ డిష్‌లో కండి. దీంతో పాటు కొద్దిగా రైస్ తీసుకున్నప్పుడు కానీ, రోటీ తీసుకున్నప్పుడు కానీ, చపాతీలు కానీ అన్నిటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. మనం చెప్పాను కదండీ, ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. ఇవి మధ్యాహ్నం పూట మనం కొన్ని బాక్స్‌లో పెట్టించినామనుకో, వాళ్ళు మధ్యాహ్నం ఆనందంగా పొద్దునుంచి స్కూల్ టైర్డ్ అంటే చదివి చదివి టైర్డ్ అంటారు కదండీ! ఇది తింటే మంచి ఎనర్జీ వస్తాయండి. ఒక తిన్నామనే ఫీలింగ్ అండి. నా ఫ్రెండ్స్‌కి మా మమ్మీ నాకు ఇది చేపించింది, మా డ్యాడీ నాకు ఇది తెచ్చినాడు అని చెప్పుకుంటారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి బాబాయ్ గారు. చూసారు కదండీ! మనకు చిన్నగా ఈ విధంగానే కాలుకుంటూ వస్తాయండి. ఫస్ట్ సైడ్‌లో కాలు కూడా వస్తాయండి. చూడండి మనకి ఎంత బాగా, ఎంత మంచిగా, ఎంత ఈజీగా రెడీ అయిపోతాయంటే అంత ఈజీగా రెడీ అయిపోతాయండి. కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే పిల్లలు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాయన అందరం కలిసి తినొచ్చండి మనం ఉమ్మడిగా. బయట తెచ్చుకుంటే ఇవి 20 రూపీస్‌కు జస్ట్ 4, 5 వస్తాయండి. 100 రూపాయలకు జస్ట్ 20 గ్రాములు, 30 గ్రాములు వస్తాయండి. అదే ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లిపాటి అందరం కూడా బాగా తినొచ్చండి. చూడండి ఎంత మంచిగా, ఎంత బాగా కాలినామో. ఇలా బాగా కాలాలి. అటు ఇటు జాలకంటే అటు ఇటు అంటూనే ఉండాలండి. అప్పుడే మనకు బాగా కాలుతాయండి. ఇలా కాలినవంటండి మనం ఒక బౌల్లోకి వేసుకొని కారము, సాల్ట్ కలిపి పెట్టేసుకున్నామండి మొత్తం కూడా. చూడండి ఈ విధంగా కారము, సాల్ట్ ముందుగానే కలిపి పెట్టేసామండి టోటల్‌గా అన్నిటిని కూడా. జస్ట్ కొద్దిగా ముందరనే కలిపేసానండి. ఇంకా కొద్ది కారం కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. కొద్దిగా తక్కువ ఉందండి కారం. అంటే కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక మనకి ఇట్లా వచ్చేసాయండి టోటల్‌గా. ఇలా వచ్చేసినాయనుకో ఇందులో కొద్ది కారము, కొద్దిగా ఇది వేసుకున్నామంటే చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటాయండి అన్నీ కూడా. జస్ట్ చూడండి ఎంత బాగుంది. ఇంకా కొద్దిగా వేసుకున్నామండి కారం. కారం అనేది కొద్దిగా తక్కువైంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మరి కొద్దిగా అండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి చూపించేద్దామండి మొత్తం కూడా. వీలైతే పెద్ద బౌల్‌లో వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మంచిగా, ఎంత ఈజీగా, జస్ట్ సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాబాయ్ గారు, పిన్ని గారు ఇంటిల్లిపాటి పిల్లలు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అందరం కూడా తెచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకైతే చాలా అంటే చాలా మంచి టేస్ట్, చాలా అంటే చాలా బాగా అనిపించండి. చాలా అసలు సూపర్, చూస్తుంటేనే రుచి అనిపిస్తుందండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ మీ.